నమస్కారం గురువుగారు. దీర్ఘసుమంగళీ భవ. గురువుగారు, దీర్ఘసుమంగళీ భవ అంటే మా ఆయన 100 సంవత్సరాలు బతకాలనా, నేను నిరంతరం ఏడుస్తూ ఉండాలనా గురువుగారు? అంతే తల్లి, ఆయన సుదీర్ఘకాలం జీవించడం వల్ల నీకు అన్ని అవసరాలు తీరతాయి, సుఖ సంతోషాలు లభిస్తాయి కదమ్మా. నా మొహం వాళ్ళ అమ్మ నాన్న బంధువులు ఎలా చెబితే అలా ఆడాలంట ఏడిపిస్తున్నాడు గురువుగారు. సాంప్రదాయాలు పండుగలు పబ్బాలు గట్రా ఉంటాయిగా మీకు, అవన్నీ పాటించాలిగా, తప్పదిగా అమ్మా. అదే గురువుగారు, ఆ వంకబెట్టి మా అత్తగారు మామగారు వారి చేత నన్ను మానసికంగా హింసిస్తున్నారు గురువుగారు. 10 మందితో పంచాయతీ పెట్టకపోయావా? అందులో వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తారు గురుగారు. నువ్వు అబద్ధాలు చెప్పాలిగా. ఏదో మీ దయ వల్ల ఏవో కొన్ని అబద్ధాలు చెప్తాను గురువుగారు. అయ్యో అయ్యో అయ్యో, అందులో నా దయ వద్దులే తల్లి. అయితే గురువుగారు, దీర్ఘసుమంగళీ భవ అంటే ఆయన ఎక్కువ కాలం బతకాలని నేను ఏడుస్తూ ఉండాలనా? అంతే తల్లి, ఏడుపు అంతం చూడాలిగా నువ్వు. అంతం చూడటం అంటే గురువుగారు? ఏడుపును పూర్తిగా సమగ్రంగా తెలుసుకోవడమే. ఎందుకు గురువుగారు? ఏడుపులో కూరుకుపోవాలా, చచ్చిపోవాలా? కాదమ్మా, ఏడుపును పూర్తిగా తెలుసుకుంటే ఇక ఏడుపు దుఃఖం బాధ రావు తల్లి. అప్పుడు ఏముంటుంది గురువుగారు? ఆనందమే ఆనందం. అది ఎలా తెలుసుకోవడం గురువుగారు? ఏడుపు వస్తుంది కదమ్మా. ఏడుపు రావట్లేదుగా. నీ భర్త ఏడిపిస్తాడుగా. అవును, బాగా ఏడిపిస్తాడు. అయితే అప్పుడు నీకు ఏడుపు దొరికిపోతుందిగా. అవును గురువుగారు. అదే నీ అదృష్టం తల్లి, అందుకే నీ భర్తే నీ అదృష్టం. అప్పుడు ఏడుపు నీ లోపల ఎవరికి తెలుస్తున్నదో గమనించు. నీ చుట్టూ ఉన్న పరిసరాలను ఉన్నది ఉన్నట్లు గమనిస్తుండు, నీలో కలిగే మార్పులు చూస్తుండు. నీ ప్రతిచర్యలు, నీ రియాక్షన్ చూద్దాం తల్లి. చూడు తల్లి. దేన్ని చూస్తుండాలి? చూసేది నేను కాక ఇంకెవరు? నువ్వు కాదు తల్లి, లోపల మనసో ఏదో ఇదంతా తెలుసుకుంటున్నది కదా, అది. అవును గురువుగారు. అదేమిటి? తిరిగి నన్నే ప్రశ్నిస్తున్నావే, భలే దానివే. ఎలా ఎగుతున్నాడో వాడు నీతోటి. సరేలే, ఆ తెలుసుకునేది స్పృహ. మరి దాన్ని చూసే నేను? నువ్వు స్పృహే. స్పృహే చూస్తుందా? ఇదేమి అర్థం కావట్లేదు గురువుగారు. సత్యం చెప్పావు తల్లి, స్పృహే చూస్తున్నది. ఇది అర్థం కాదు అంటావు. సాఫ్ట్వేరు, డాక్టరు, లా, బీటెక్, ఎంటెక్, కేసులు అన్నీ అర్థమవుతాయా? అవి అర్థమవుతాయి గురువుగారు. కొంచెం ధ్యాస పెట్టి వినమ్మా. అది ఆ ఓపిక ఉంటే మీ వద్దకు ఎందుకు వస్తా గురువుగారు? నా సంసారం నేను దిద్దుకోనా? సరే తల్లి, లేదంటే కోపము బాధ కలిగినప్పుడల్లా నీ లోపల ఏమి జరుగుతున్నదో తెలుసుకుంటుండు. నీ చుట్టూ పరిసరాలలో ఏమి జరుగుతున్నదో ఉన్నది ఉన్నట్లు గమనిస్తూ ఉండు. అంతా తెలిసిపోతుంది. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి అలవాటు చేసుకోమ్మా, నా తల్లి కదవు. సరే అలాగే గురువుగారు. కొంత ప్రాక్టీస్ చేసి సందేహాలు వస్తే వస్తాను గురువుగారు. దీవించండి. శుభం. దీర్ఘసుమంగళీ భవ. అదుగో అదే మళ్ళీ. మరి ఏమని దీవించాలమ్మా? మీరు చెప్పిన ఈ చిట్కాను అలవాటు చేసుకోవడంలో విజయం ప్రాప్తించాలని దీవించండి గురువుగారు. వాడు ఉంటేనే కదా ఇది నీకు అవసరం తల్లి. సరే, దీర్ఘసుమంగళీ భవ, విజయోస్తు. సెలవు గురువుగారు. సందేహం వస్తే మళ్ళీ రా తల్లి. మీరు కూడా సందేహాలు వస్తే కామెంట్లో పెట్టండి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా కోసం, ప్రపంచ శాంతి కోసం షేరు కామెంటు చెయ్యండి. గురువుగారు, మా అత్తగారు నేను ఏది చెప్తే దానికి వ్యతిరేకంగా చెప్తుంది. ఏం చేయాలి గురువుగారు? నీవు తల్లి. మా అత్తగారు ఏం చెప్తే దానికి నేను వ్యతిరేకంగా చేస్తాను గురువుగారు. నీకు 2 మాత్రలు, మీ అత్తకు 2 మాత్రలు రాసిస్తాను, వేసుకోండి. ఇవ్వండి గురువుగారు. మీ అత్తకు VSY 20+20, BY 20+20, KYASY ఒక 40 రోజులు 3 పూటలా వాడండి. వివరంగా చెప్పండి గురువుగారు. అత్తకు VSY అంటే విశ్వరూప సందర్శన యోగం.
20+20 40 రోజులు 2 పూటల ఉదయం మధ్యాహ్నం. బీవై అంటే భక్తి యోగం. రాత్రిపూట ధ్యాస పెట్టి మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఎలాగా? ఊరికే చదివితే సరిపోతుందా? కాదమ్మా, చదివి అర్థం చేసుకొని మర్మం తెలుసుకొని ఆచరించాలి. మనసు పెట్టి ఒంటికి పట్టేటట్టు చెయ్యాలి. ఆ చుప్పనాతిది ఈ టాబ్లెట్స్ తీసుకోదులే. నాకు చెప్పండి, నేనే తీసుకుంటాను. నీకు KY40 కర్మయోగము ఉదయం మధ్యాహ్నం. ASY40 ఆత్మ సంయమ యోగము రాత్రిపూట 40 రోజులు చెయ్యమ్మా. కంపెనీ మర్చిపోయావు, కంపెనీ భగవద్గీత. అలాగే గురువుగారు, మీ వద్దకు వస్తే ఈ టాబ్లెట్స్ ఇస్తారు. ఎలా ఆ మీద కేసు పెట్టాలి చెప్పరే? వద్దులే తల్లి, ఈ టాబ్లెట్స్ వాడు, అర్థం చేసుకుని చెయ్యి. మళ్ళీ రా, సందేహం వస్తే తీరుస్తాను. సీక్రెట్ చెప్పి అవసరమైతే క్యాప్సూల్స్ ఇస్తానులేమ్మా. నీకు దండం గురువుగారు. చేసి చూసి వస్తానులే గురువుగారు. దీర్ఘసుమంగళీ భవ, విజయోస్తు. అదిగో అదే మళ్ళీ. అమ్మ, నీకు KY40 కర్మయోగము 40 రోజులు ఉదయం మధ్యాహ్నం. ASY40 ఆత్మ సంయమ యోగము 40 రోజులు రాత్రిపూట. కంపెనీ భగవద్గీత మర్చిపోయావు. అలాగే గురువుగారు, మీ వద్దకు వస్తే ఇదిగో టాబ్లెట్స్ ఇస్తారు. ఎలా ఆమె మీద కేసు ఎలా పెట్టాలి చెప్పరే? వద్దులే అమ్మా, ఈ టాబ్లెట్స్ వాడు, అర్థం చేసుకుని చెయ్యి. మళ్ళీ రా, సందేహం వస్తే వాటి సీక్రెట్స్ చెప్పి క్యాప్సూల్స్ ఇస్తాను అవసరమైతే. నీకు దండం గురువుగారు. అలాగే చేసి చూస్తాను. సందేహం వస్తే వస్తానులే. దీర్ఘసుమంగళీ భవ, విజయోస్తు. అదిగో అదే మళ్ళీ.